ఇండియా కూటమి 43 స్థానాలకు పడిపోయింది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది అనుకున్నా, ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది అనుకున్న ఇండియా కూటమి డౌన్ అయింది. ప్రస్తుతం ఈ ట్రెండ్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? మళ్ళీ మీ పార్టీ ఆఫీసుల దగ్గర హడావిడి మొదలవుతుందేమో. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ చాలా విశ్వాసంతోనే ఉండే, ఆత్మవిశ్వాసంతో ఉండే పనిచేసింది, ప్రభుత్వాన్ని నడిపించింది. హలో, ఎస్ సార్ చెప్పండి. సో మాకు ఓటు వేస్తారనే ఒక గంపెడంత ఆశతోనే ఉంటాం. ఎక్కడేం తప్పు చేయలేదు మేము. సర్కార్గా రాంగ్ నెరేటివ్స్ క్రియేట్ చేయడంలో కాంగ్రెస్ కు డాక్టరేట్ బిరుదు ఇవ్వచ్చు. భలే బ్రదర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా చెప్తారు, అనలైజ్ చేస్తూ ఉంటారు, కాంగ్రెస్ గురించి బాగా ప్రేజ్ చేస్తారు. కానీ వారికి కూడా అంతరాత్మకు తెలుసు 370 ఆర్టికల్ కాంగ్రెస్ సర్కార్ ఎందుకు తీయలేకపోయింది, లేదంటే ఈ దేశంలోని బీపీఎల్ కింద కుటుంబాలని ఉన్నటువంటి కోట్లాది కుటుంబాలని ఎందుకు బయట తీయలేకపోయింది. 1971లో ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక గరీబీ హటావో అనే స్టేట్మెంట్ ఇప్పటిదాకా కూడా పేదరికం ఎందుకు ఉండింది. లేదా మోదీ గారు వచ్చినటువంటి ఒక 2014లో ఈ దేశంలో ఒక ఇంటికో 10 ఇంటికో 1000 ఇంట్లకో కరెంట్ లేనటువంటి కాదు, 18,000 గ్రామాలకు కరెంట్ లేనట్టు, గ్రామాలకి కరెంట్ లేనటువంటి ఒక పరిస్థితి ఎందుకు ఉండింది. అయినా కాంగ్రెస్ పార్టీ గత 50-60 ఏళ్లుగా ఈ దేశాన్ని పాలించింది, ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలే. మేము నమ్ముకున్న సిద్ధాంతం ప్రజలకు తీసుకెళ్లడంలో 51 పడగా దశాబ్దాలు పట్టింది. ఫుల్ ప్లెడ్జ్ మెజార్టీ రావడానికి దశాబ్దాలు పట్టింది. అయినా మేము ఎన్డీఏ పేరుతోనే ఎన్డీఏ కూటమిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము కొనసాగుతా ఉన్నాం. అవకాశవాద రాయకం ఏమీ లేదు, నా పార్టీని చీల్చింది మేమేం లేదు. కాంగ్రెస్ పార్టీలుగా భజన్లాలో, శరద్ పవారో, లేకుంటే ఇంకా అనేక రాష్ట్రాల్లో అనేక సర్కార్లను తమ పార్టీలు కలుపుకొని సర్కార్ కట్టి చేసిన చరిత్ర మాకు లేదు. అటువంటి ఇవాళ వారు ఆర్టికల్ యొక్క మార్పు 370 ద్వారా రిపీల్ చేయడం కారణంగా అదే ఆ రాష్ట్రంలో మార్పు కనబడుకుంటే, దాన్ని ఒప్పుకోకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలి సార్? మీకు బ్రేకింగ్ అప్డేట్ ఇస్తూ ఉన్నాము. మళ్ళీ హర్యానాలో బీజేపీ చాలా ఫాస్ట్గా ఎగబాకుతోంది, లీడింగ్లోకి వస్తుంది, మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలోకి వస్తుంది. హర్యానాలో ఎప్పుడైతే ఆల్రెడీ అధికారాన్ని ఏర్పాటు చేసేస్తుంది అనుకున్న ఇండియా కూటమి వెనక్కి తగ్గుతోంది, చాలా వెనక్కి తగ్గుతుంది. అనూహ్య పరిణామం. బహుశా కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ఒక షాకింగ్కి గురి చేసే అనూహ్యమైన పరిణామం. ఇంత ఫాస్ట్గా ట్రెండ్ ఎందుకు చేంజ్ అనేది అర్థం కావట్లేదు. మొదటి రౌండ్ నుంచి లీడింగ్లోనే ఉన్న, పక్కాగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అనుకుంటున్న ఇండియా కూటమి 42 స్థానాలకు పడిపోయింది. అసలు దరిదాపుల్లోనే లేదు, ఓడిపోబోతోంది బీజేపీ అనుకున్న ఆ పార్టీ ప్రస్తుతం 44 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇది మంచి ఒక బ్రేకింగ్ న్యూస్ మీకు. ఎందుకంటే బీజేపీ శ్రేణులు మొత్తం కూడా కొంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, 2 రాష్ట్రాల్లో కూడా లూజ్ అవుతున్నామని. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో 44 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. హర్యానాలో 42 స్థానాల్లో ఇండియా కూటమి లీడింగ్లో ఉంది. అదర్ పార్టీస్ ఏమీ కూడా పెద్దగా ఏమీ లేవు. ఎందుకంటే ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఆ కూటమి కానీ ఈ కూటమి కానీ ఇండిపెండెంట్లో అదర్ పార్టీల్లో కలుపుకోవటానికి ఒక్క ఐఎన్ఎల్డి మాత్రమే ఒకే ఒక స్థానంలో లీడింగ్లో ఉంది. ప్రస్తుతం 40 స్థానాలకి ఇండియా కూటమి మళ్ళీ పడిపోయింది. 47 స్థానాలకి అంటే మ్యాజిక్ ఫిగర్కి చేరువలో హర్యానాలో బీజేపీ చేరుకుంటుంది. బీజేపీ కూటమి 47 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్కి చెరువులోకి వచ్చేసింది. ఎలా చూస్తారు శ్రీనివాస్ గారు హర్యానాలో? ఎస్, సో ఇది మా గొప్పతనం ఏం కాదు సార్, ప్రజల యొక్క విఘ్నత, ప్రజల యొక్క మ్యాండేట్. అది మేము మొత్తంగా తప్పు చేసినట్టు మేము 0లో ఉండేవాళ్ళం, బిలో 10 సీట్లు వస్తాయి కదా మాకు. ఈ యొక్క దేశంలో కేవలం ఒక 2 రాష్ట్రాల్లోనే తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన మేము చేసిన పనులన్నీ తప్పన్నట్ట. గుజరాత్ ప్రభుత్వాన్ని గౌరవించేద్దా, మధ్యప్రదేశ్ 100% రిజల్ట్ గౌరవించేద్దా, లేదంటే రాజస్థాన్ ప్రజలను గౌరవించేద్దా, జార్ఖండ్ ప్రజలను గౌరవించేద్దా, ఛత్తీస్గఢ్ని గౌరవించేద్దా? ఒరిస్సా చూడండి, ఇవన్నీ కూడా పాజిటివ్ ఓటింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంత మాట్లాడినా, ఇంత అబద్ధపు ప్రచారపు యొక్క నేరేటివ్ తయారు చేసిన, దే కుడ్ హార్డ్లీ టచ్ 90, నాట్ ఈవెన్ 100. 100 టచ్ కాలేదు. 3 సార్లు ఎన్నికలు మేము 200 పైనే, 272, 282, 303, 240 ఆదాన ఓన్.
అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి అవసరాన్ని ఒప్పుకోకుంటే ఎట్లయితే అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ తప్పు చేస్తా కాదు ఉన్నారు సార్, ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటింది. మ్యాజిక్ ఫిగర్ 46. డాక్టర్ మీ సార్, పార్టీ 47 స్థానాలకు వచ్చినా మేము చేరుకుంది. గెలిచినట్టే కదా అంటే సార్. ఈ ట్రెండ్ 40 కొనసాగుతుందంటారా? 35 టచ్ అయినా 40 టచ్ అయినా మేము గెలిచినట్టే. మా యొక్క పర్ఫార్మెన్స్ బాగలేదని కాదు, గుర్తుపెట్టుకోండి. మేము మంచి పని చేస్తేనే, ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ హర్డిల్స్ మీరు తయారు చేస్తున్నట్టు నరేటివ్స్ అగ్నివీరం తప్ప సార్ చెప్పండి. అరే ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నారు సార్ అగ్నివీరం లాంటి పథకాలు. ఇజ్రాయెల్ ఇక్కడ బాంబే నుంచి ఎంతమంది పోలేదు సార్? ఇప్పుడు వారు నడుస్తూ ఉన్నది. నా దేశం కోసం నేను మాత్రం ఏదైనా చేయాలి, వంట చేయాలన్నా, డ్రైవింగ్ చేయాలన్నా, హెల్ప్ చేయాలన్నా, మొయ్యాలన్నా, లేకుంటే గన్ పట్టాలన్నా అనే ఆలోచనతో దేశం కోసం పోతున్నటువంటి ఒక అగ్నివీర్ వాళ్ళు కూడాను ఆ రకంగా ప్రతి ఇంటికి ఒకళ్ళు 1 or 2 years సబ్జెక్ట్ కరెక్షన్ 2 years కోసం అక్కడ తప్పనిసరిగా పనిచేయాలి. చైనా లాంటి దేశంలో పనిచేయాలి. అటువంటిదే 38 దేశాల్లో ఉన్నది. మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఓ గగ్గోలు పెట్టేస్తారు. ఇక అయిపోయి బీజేపీ ఇట్లా చేసి అట్లా చేసేది. ఇవాళ ఇప్పటికే వీకుడు అపాయింట్ 25% లక్ష్యం అనుకున్నాం, 12,60,000. ఇప్పుడు ఆల్రెడీ అపాయింట్ చేసినాం, నడుస్తూ ఉన్నది. వాళ్ళ కుటుంబాలు పోచకైతే 38,000తో 37,000తో చాలా మొదలైతే ఒక శాలరీ వాళ్ళ కుటుంబం పోషణ 18 ఏళ్లకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వచ్చే బదులు 38,000 దేశం కోసం చేసేటువంటి ఒక తృప్తి, మన ఆర్థిక సపోర్ట్ ఆ కుటుంబానికి అవుతుంటే మంచిది కదా. దాని తర్వాత పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం అవకాశాలు బోలెడనే అవకాశాలు. వాట్ మేడ్ దే టు ట్రాక్ పీపుల్? హర్యానా, పంజాబ్, యూపీ, వెస్టర్న్ యూపీ తీసుకురావడానికి కారకులు ఎవరని? వెనకాల ఉండి కాంగ్రెస్ పార్టీ చేయలేదా? ఆ ఖలిస్తాన్ పేరు మీద కెనడాలో ఉన్న చేయలేదా? కమ్యూనిస్టులు దేశాలు ఉన్నోళ్ళు సో కాల్డ్ కమ్యూనిస్ట్ అని చెప్పుకునే ధైర్యం లేక దొంగచాటుగా నడిపేటువంటి కమ్యూనిస్టులు కారణం కాదా? అయినా ఆ రైతులు